హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హన్వికాస్ కిచెన్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా నాటుకోడి చికెన్ కర్రీ, బగారా రైస్ ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాను. సండే అప్పుడు స్పెషల్గా ఇలా ట్రై చేయండి. ఒక్కసారి చేసుకుని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. 1 అవర్లో ఈ రెసిపీస్ 2 చేసేసుకోవచ్చండి. సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా బగారా రైస్ అయితే చేసుకుందామండి. దీనికోసం 1 గ్లాస్ బాస్మతి రైస్ ముందుగానే నానబెట్టుకోవాలి. ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అది నానిన తర్వాత ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అది కాగిన తర్వాత బిర్యానీ దినుసులు అయితే వేసుకుని అవి కూడా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ అయితే వేసుకోవాలి. వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక టమాటా అయితే వేసుకోవాలి. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న టమాటా కూడా వేగిన తర్వాత 1/2 కప్పు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి కలిపి. అవి కూడా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. అది వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ లో వేగనివ్వాలి. ఇది ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో వేగిన తర్వాత ఇలా అడుగు పట్టి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు 1 గ్లాస్ బాస్మతి బియ్యానికి 1.5 గ్లాసున్నర నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు వేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యం అయితే వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ రైస్ ఉడికేలోపు మనం నాటుకోడి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దీనికోసం కుక్కర్ తీసుకుని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అందులో 2 పచ్చిమిర్చి వేసుకుని బాగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత 2 మీడియం సైజ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు అయితే వేసుకుని ఉప్పు, పసుపు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉండగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటా అయితే వేసుకోవాలి. చిన్న సైజు టమాటా వేసుకుని అవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా బాగా వాష్ చేసి పెట్టుకున్న నాటుకోడి చికెన్ అయితే వేసుకోవాలి. నేను నాటుకోడి చికెన్ వచ్చేసి 750 గ్రాములు అయితే తీసుకున్నాను. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఈ నాటుకోడి చికెన్ని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇలా వేగుతూ ఉండగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి నీరంతా ఎగిరే వరకు మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపు ఇప్పుడు మనం బగారా రైస్ అయితే చూద్దాం. ఇలా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. 70% అయితే ఉడికిపోయింది. ఇందులో ఇప్పుడే మీరు సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. మరొక 3 మినిట్స్ ఉడికించుకుంటే టేస్టీగా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బగారా రైస్ పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మన కర్రీ అయ్యేసరికి బగారా రైస్ పూర్తిగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనం కర్రీ అయితే చూద్దాం. ఇప్పుడు ఈ నాటుకోడి కర్రీలోకి కొద్దిగా కరివేపాకు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని మరొకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోవాలండి, అంతసేపు మగ్గించుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ముందే వేసుకోవడం వల్ల ఈ నాటుకోడి కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి. నాటుకోడి కర్రీలో ఆ ఫ్లేవర్ అంతా పట్టుకుని మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులోకి 3 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీ రుచికి సరిపడా వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మసాలా నాటుకోడి కర్రీకి బాగా పట్టుకోవాలి. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ పైకి తెలియేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తెలియని తర్వాత 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని మరొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మీరు ఇప్పుడే సాల్ట్ చూసి చెక్ చేసుకోండి. చూసుకొని సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లో 7 నుంచి 8 విజిల్స్ అయితే రానివ్వాలి. నాటుకోడి చికెన్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఇలా కుక్కర్లో వేసి 7 నుంచి 8 విజిల్స్ కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా ఉడికించుకున్న తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉడికిపోతుంది మీకు. అంతే అండి, టేస్టీగా నాటుకోడి చికెన్ కర్రీ అయితే రెడీ. చాలా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి. బగారా రైస్ చక్కగా మగ్గిపోయి చాలా పొడి పొడిగా వచ్చిందండి. ఇలా బగారా రైస్ వేసుకొని నాటుకోడి కర్రీ వేసుకొని ఆనియన్ పెట్టుకుని తింటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. ఇంకా చెప్పనవసరంలే, అంత టేస్టీగా ఉంది. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి. ఈ వీడియో చూసి చేశారంటే మీరు పర్ఫెక్ట్గా చేసేస్తారు బగారా రైస్, నాటుకోడి చికెన్ కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.